మధ్యలోనే ఆగిపోతే 100% ఓడిపోయినట్లే. చాలామంది జీవితంలో ఎందుకు ఫెయిల్ అయిపోతూ ఉంటారు? 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్లకు ముందు అతడి జీవితంలో ఏ మార్పు ఎందుకు రాదు? మీరు కష్టపడి చివరిదాకా ప్రయత్నం చేసి ఓడిపోతే ఏదో ఒక రోజు తప్పనిసరిగా గెలుస్తారు. ఏం కావాలి, ఎంత కావాలి అనేది నువ్వే నిర్ణయించుకోవాలి. గుర్తుంచుకోండి విద్యార్థులారా. విజేత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రపంచం నీకు ఏం కావాలన్నా ఇస్తుంది, ఎంత కావాలన్నా ఇస్తుంది. ఏం కావాలి, ఎంత కావాలి అనేది నువ్వే నిర్ణయించుకోవాలి. చాలామంది జీవితంలో ఎందుకు ఫెయిల్ అయిపోతూ ఉంటారు? ఎందుకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగే ఉండిపోతారు? ఎందుకు కోపస్తు మండుకంలా ఎదుగు బొదుగు లేకుండా ఆగిపోతూ ఉంటారు? 10 ఏళ్ల తరువాత 10 ఏళ్లకు ముందు అతడి జీవితంలో ఏ మార్పు ఎందుకు రాదు? కేవలం వయసులో మాత్రమే ఎందుకు మార్పు వస్తుంది అంటే ఒకే ఒక్క రీజన్. అసలు అతడు ఏం కావాలి అనే విషయం అతనికే తెలియదు. ఈ రోజు ఇలా గడిచిపోతుంది కదా, సరదాగా సాగిపోతుంది కదా, రోజు దొల్లుతున్నట్లుగానే రోజులు దొర్లిపోతున్నాయి కదా అంటూ ఏ లక్ష్యము లేకుండా ఉన్న సమయాన్ని వృధా చేస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉంటాడు. కష్టాల చీకట్లు కమ్ముకున్న వేళ ఆ కష్టాన్ని అధిగమించలేక అతడి జీవితం ఒక్కసారిగా భూకంపానికి గురవుతుంది. అప్పుడు అర్థమవుతుంది, నేను వృధా చేసిన సమయం సమాధానం ఈ ఓటమిలో వెతుక్కోవాలి అని. చాలామంది ఫెయిల్ అవ్వటానికి కారణం అసలు వాళ్ళకి ఏం కావాలో తెలియదు, ఏం సాధించాలో తెలియదు. ఎండిపోయిన ఆకుల వారి జీవితాన్ని గాలి వాటానికి వదిలివేస్తూ వెళుతూ ఉంటారు. రెండవ వర్గం ఉంటారు, వారికి ఒక లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్యం కోసం కొంత ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉంటారు. అయితే ఏదైనా ఓ కష్టం వచ్చి కబళించి వేస్తే వెంటనే ప్రయత్నాన్ని విరమించి సులభంగా ఉండే మరో లక్ష్యం వైపు వెళ్ళిపోతారు. అక్కడ కూడా ఏదో ఒక సమస్య వస్తే దాన్ని వదిలేసి మరో సమస్య వైపుకు వెళుతూ ఉంటారు, మరో విషయం వైపుకు వెళుతూ ఉంటారు. వీళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, కానీ ఫలితాన్ని మాత్రం పొందలేరు. విద్యార్థులారా గుర్తించుకోండి, మీరు కష్టపడి చివరిదాకా ప్రయత్నం చేసి ఓడిపోతే ఏదో ఒక రోజు తప్పనిసరిగా గెలుస్తారు. మధ్యలోనే ఆగిపోతే 100% ఓడిపోయినట్లే. మీరు ఎప్పుడూ జీవితంలో ఒక ప్రయత్నాన్ని ప్రారంభించి మధ్యలోనే వదిలేయటం అలవాటు చేసుకుంటే ఏ ప్రయత్నంలో కూడా విజయం సాధించలేరు. గుర్తుంచుకోండి విద్యార్థులారా. రోడ్డులో స్పీడ్ బ్రేకర్లు లేనటువంటి రోడ్డుని, గుంతలు లేనటువంటి రోడ్డుని, ట్రాఫిక్ లేనటువంటి రోడ్డు ఉంటే నేను ప్రయాణం చేస్తాను, లేకపోతే నేను ప్రయాణం చెయ్యను అంటే నువ్వు నీ జీవితంలో ఏ ప్రయాణమూ చేయలేవు. గుర్తించుకో. తప్పనిసరిగా రోడ్డు అన్న తర్వాత స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, గుంతలు ఉంటాయి, అదేవిధంగా ట్రాఫిక్ కూడా ఉంటుంది. ట్రాఫిక్, రోడ్డు మనకి బోలెడన్ని జీవిత పాఠాలను నేర్పిస్తూ ఉంటుంది. నువ్వు వేగంగా వెళుతున్నప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ నీకు అడ్డొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఆ స్పీడ్ బ్రేకర్ని దాటుకుని వెళ్ళాలి. నువ్వు చదువుతున్నప్పుడు ఏదైనా ఒక కొత్త సబ్జెక్ట్ వచ్చింది, ఆవేశపడి చదివితేనో అయిష్టంగా చదివితేనో నీకు ఆ సబ్జెక్టు రాదు. చాలా స్లోగా, నెమ్మదిగా, ఇష్టంగా అర్థం చేసుకుంటూ చదివితే ఆ సబ్జెక్టు నీకు వస్తుంది. ఆ తరువాత నువ్వు ముందుకు వెళుతున్నావు, ఏదైనా ఒక గొయ్యి వచ్చినప్పుడు వేగంగా గోతులోకి వెళితే నువ్వు అంతకంటే వేగంగా పడిపోతావు. గుర్తుంచుకో. అక్కడ చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకుని నీ వెహికల్ని, నీ వాహనాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. జీవితంలో ఏదైనా కష్టం వచ్చింది, అక్కడ సహనం వహించాలి, ధైర్యంగా ఉండాలి, తెలివితేటలో ఉపయోగించాలి. బ్యాలెన్స్ కోల్పోకూడదు. నీ మానసికమైనటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో, మెంటల్ బ్యాలెన్స్ కోల్పోకుండా, ఆవేశపడకుండా, అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఆ యొక్క గుంతను దాటి అవతల వైపుకి వెళ్ళాలి. అంతే తప్పించి నువ్వు ఏమాత్రం ఆవేశపడ్డా సరే నువ్వు వాహనం రెండూ కూడా కిందన పడిపోతాయి. పడిపోయిన తర్వాత ఎవరో ఒకరు సహాయం చేస్తేనే కానీ నిలబడలేవు. రెండవది, గాయం ఏ స్థాయిలో అవుతుంది అనేది మనం నిర్ణయించలేము. ఆ గొయ్య స్థాయిని బట్టి నీ గాయము అనేది నిర్ణయించబడుతుంది. ఆ కష్టాన్ని బట్టి నీ గాయం లేదా నీకు తగిలే దెబ్బ అనేది నిర్ణయించబడుతుంది. ఇక ట్రాఫిక్లో వెళుతున్నప్పుడు మనకు జరిగే మరో పాఠం,
మన స్నేహితులు ఎవడో ఎదురవుతూ ఉంటాడో, మన శత్రువులు ఎవరో ఎదురవుతూ ఉంటారో, ట్రాఫిక్ విపరీతంగా ఉంటూ ఉంటుంది. స్నేహితుడితో మాట్లాడుతూ నువ్వు అక్కడే ఆగిపోతే గమ్యాన్ని చేరుకోలేవు. నీకు ఇష్టమైనటువంటి అంశాలు చాలా చుట్టూ కూడా ఉంటూ ఉంటాయి. వాటి దగ్గరే నువ్వు ఆగిపోతే సెల్ ఫోను, సినిమాలు, స్నేహితులు, పనికిరాని కబుర్లో, పార్టీలో, ఆటలో అంటూ నీ జీవితాన్ని మధ్యలోనే ఆపేస్తే గమ్యం దాకా నువ్వు చేరలేవు. గుర్తించుకో. కాబట్టి విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి, ట్రాఫిక్, రోడ్డు ఇన్ని పాఠాలు మనకి చెబుతుంది. జీవితంలో ఏదైనా ఒక సమస్య వస్తే బరోంటి అనేటటువంటి ఒక మానసిక శాస్త్రవేత్త 3 అద్భుతమైనటువంటి అంశాలను మనకి సూచించడం జరిగింది. ఏమిటది అంటే, 1, ఈ సమస్యలో నాకు అనుకూలమైన అంశాలు ఏవైనా ఉన్నాయా నేను తీసుకోవటానికి. 2, ఈ సమస్య నుండి నేను నేర్చుకోవలసినటువంటి అంశం ఏదైనా ఉందా. 3, ఈ సమస్య నా ఎదుగుదలకు ఏ విధంగా అయినా ఉపయోగపడుతుందా. ఈ 3 అంశాలని, ఈ 3 ప్రశ్నల్ని సమస్య వచ్చినప్పుడు వేసుకోండి. అంతే తప్ప కూర్చుని ఏడవటమో, ఇక మన వల్ల కాదు అని చేతులు ఎత్తేయటమో ఇవి జరగకూడదు. కాబట్టి విద్యార్థులారా, మీరు తెలుసుకోవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ఇదే. మీరు గెలవాలి అనుకుంటే, మీరు నిలవాలి అనుకుంటే, మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే, మీరు మీ యొక్క జీవితానికి ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. ఈ ప్రపంచం మీకు ఏం కావాలన్నా ఇస్తుంది, ఎంత కావాలన్నా ఇస్తుంది. ఏం కావాలి, ఎంత కావాలి అనేది నువ్వే నిర్ణయించుకోవాలి. సో మీరందరూ గెలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.